ఫస్ట్ నేను డాక్టర్ నుంచే పడ్డా. అయితే రక్తము నాకు తలకాయల రక్తం గడ్డ కట్టింది. ₹1 బిల్లెలుపు కట్టింది. అయితే హాస్పిటల్ అన్నీ తిరిగినాం మేము. హాస్పిటల్ అన్నీ తిరిగితే అమెరికా కూడా వేసుకోయారు నన్ను. వేసుకుపోయినా బతకది అన్నారు. ఇక లాస్ట్ ఒక 4 సంవత్సరాలు తిరిగిన నేను. అమెరికా డాక్టర్ ఏమన్నాడంటే ఇక అయిపోయింది ఇంటికి వేసుకోరు అన్నారు. అన్నాక తీసుకొచ్చి గడ్డలేసారు. ఫస్ట్ ఏంటంటే మా చిన్న కొడుకు 9 నెలలోడు పూర్తిగా సీరియస్ ఉంటే ఒక ఆమె చెప్పింది కదా, రాజన్న నమ్మితే మీ కొడుకు బతుకుతాడు అని అన్నారు. ఇక ఐసు లెక్క అయిపోయింది ఆయన. ఫస్ట్ పరమం అది ఎమ్లవాడు అన్నది మాకు తెలియదు. అప్పుడు మాకు యాదగిరిగుట్ట కొండగట్టు అదే ఉండే. ఇక నా అమ్మంగానే ఒక 5 నిమిషాలకు మా కొడుకు లేచిండు. ఇక అట్లా సోమవారం సంవత్సరానికి ఒకసారి పోయినాం మేము. ఒక 25 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. పోయినాక ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళకు కాశీశ్వరుడు వచ్చి ఇంట్లోనే ముసలైనగా వచ్చుడు పెట్టినాక డాక్టర్ నుంచి పడ్డా నేను. ఇక అది నొప్పి లేచింది బాగా. నొప్పి లేచినాక కూడా ఇదేంది మేము సంవత్సరానికి ఒకసారి పోయినాక ఇంత బతకదా అంటారు అనేది లాస్ట్ గడ్డలో కూడా వేసారు నన్ను. గడ్డలు వేసినాక మా చిన్న కొడుకు 10వ తరగతి ఎగ్జామ్ రాసి హైదరాబాద్ వచ్చిండు. హైదరాబాద్ వచ్చినాక మళ్ళీ ఇట్లా గడ్డలు వేసిర్రు అనగానే ఇక్కడి నుంచి ఆడికి వచ్చినాక నా పొడుగు వండి ఈ సంవత్సరం ఏం లోడపోలేదు, అందుకే మా అమ్మ చచ్చిపోలేదని ఏడుచుడు పెట్టిండు. ఏడితే కళ్ళు తెరిచిందట. నేను తెరిచినాక తీసి లోపలేసారు. లోపలేసినాక హైదరాబాద్ ఒక ఆమె వచ్చి, లేదు నాకు జోల పడితే నేను బతికిద్దా అని రాజన్న వచ్చి ఆమెకు చెప్పిండు. నేను పట్టా అని అన్నా. కానీ పట్టినాక నాతోటి ఒక 20 మంది బతికారు. ఒక ఆమెకు 5 ఏళ్ళ పిల్లకు పేగు మడత పడ్డది. అయ్యో హాస్పిటల్ పంట తిరుగుతుంటే గిట్లెట్లయితుంది. నాకు కాశీశ్వరుడు ఒక చిన్న పిల్లగాని రూపంలో వచ్చి వాళ్ళని ఎందుకు రక్షించవు అన్నాడు. అయ్యో మీ గిట్లుందా మీ ఒంటిలా, మీ పిల్ల ఒంటిలా అంటే నిజమే శివుడు అని అన్నారు. అంటే ఆ పిల్లకు ఫోన్ల ధరనే బాగా వేసిన. ఫస్ట్ కరీంనగర్ జిల్లాలో 3 కర్ణ వచ్చి వేసుకుపోతుర్రు. చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు. అయ్యో వాళ్ళు బతకాలి కదా మన కుటుంబం వెనుక వాళ్ళని కాపాడాలి. నేను ఈ రాజన్న లేడా గుళ్ళే అని రాజన్నకి మొక్కాలే అంటే వాళ్ళని కూడా తీసుకొని చాటు పెట్టేటోళ్ళని వాళ్ళని బతికిచ్చిండు. నేను కూడా బతికిన. పిల్లలు కానోళ్ళకు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఇట్లా ఆయాసపడ్డోళ్ళకు అయ్యో వాళ్ళు ఇంత ఆయాసపడుతుర్రు అన్నాక మళ్ళీ నాకు రాజన్న అయినా యమలాడ రాజేశ్వర స్వామి, కాశీశ్వరుడు, మదికు సిద్ధేశ్వరుడు ఉంటాడు. వీళ్ళొక గిట్లనే నీళ్ళక తెల్ల బట్టలు వేసుకొని అమ్మ వాళ్ళకి పిల్లలు లేక అల్లాడిస్తుర్రు, నువ్వెందుకు అట్లుంటున్నావు, మేము లేమని ఇవ్వంట్లే, నువ్వు వాళ్ళని బట్టు వాళ్ళకి సాయం చెయ్యి అంటే నేను ఒక 60-70 మందికి సంతానం ఇప్పించిన, ఒక 30 మందికి పెళ్ళిళ్ళు చేసిన. ప్రాణాలు పోయేటోళ్ళకి కూడా నేను కాపాడిన. కానీ నేను రూపాయి తీసుకోలేదు. ఎందుకంటే నా ఇంట్లో ఆపతి వెనక సిరి ప్రజలని నేను కాపాడాలి. యమలాడకు ప్రజలు ఇంతింత పెరగాలి.